సార్ చెప్పండి, ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు అది గెలిచే అవకాశం కనిపిస్తున్నాయి? టీడీపీ పార్టీ గెలుస్తుందా, లేదంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ వెల్లంపల్లి గారు గెలుస్తారు? విజయవాడ సెంట్రల్ అసెంబ్లీలో సెంట్రల్ టైగర్ బోండా ఉమా గారు అని పేరే ఉంది. ఆయన తప్పితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా కానీ ఓటమి తప్పదు. ఇక్కడ విక్టరీ సాధించేది బోండా ఉమా గారే. ఆయన గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభివృద్ధి ఎట్లా ఉంది? యాక్చువల్గా 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని ప్రజల్లోకి వెళ్ళి అడిగితే బోండా ఉమా గారే అంటారు, కానీ ఇంకో వ్యక్తి పేరు చెప్పనే చెప్పరు. ఎందుకంటే గెలిచేసి ఆఫీసులో తప్పితే ప్రజల్లో తిరగడం అనేది, ప్రజల పక్షాన్ని నిలబడటం అనేది, సమస్యల పరిష్కారం అనేది చెయ్యని వ్యక్తి ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే. అంటే వైసీపీ అనేది ఈ సెంట్రల్ అసెంబ్లీలో లేదు. ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఎవరంటే బోండా ఉమా గారే అంటారు. అట్లాగే ఈ సంవత్సరం జరగబోయే ఎలక్షన్లో బోండా ఉమా గారికి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారు. ప్రజలు ఉండే విధానం ఎలా ఉంటుంది? బోండా ఉమా గారి గురించి ప్రత్యేకంగా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడతారు. బోండా ఉమా గారంటే మా నాయకుడు, ప్రజల గుండె చప్పుడు. ఎందుకంటే నిత్యం ప్రజల్లోనే తిరిగే మా ఉమా గారు, ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేసే మా ఉమా అన్నయ్య. ప్రజలు ఎవరిని అడిగినా సరే ఈసారి ఎవరికి ఓటు అంటే మేము సైకిల్ ఉమా గారికే వేస్తామని ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులను ప్రజలు మనసును దోచుకున్న వ్యక్తి బోండా ఉమా గారు. 100% బోండా ఉమా గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు ప్రజల్లో గుర్తింపు అనేది. బోండా ఉమా అంటేనే ఒక బ్రాండ్. అది సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గెలుపు 40,000 నుంచి 50,000 మెజార్టీతో గెలుస్తారు. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? అధికార పార్టీ మేము అభివృద్ధి చేస్తాము అది అధికార పార్టీ ఏం చేసింది? ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు కేజీ కందిపప్పు కొనాలంటే 60 రూపాయల నుంచి 80 రూపాయల్లో వచ్చేది. ఇప్పుడు 220 రూపాయలు అయింది. సామాన్యుడు, మధ్యతరగతి సామాన్యుడు బతకటం అనేది చాలా ఇదిగా ఉంది. అయినా ఈ అధికార పార్టీ అనేది పెద్ద ఫేక్. అది సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమాని కొట్టాలంటే ఎవరి వల్ల కాదు. టీడీపీ జనసేన కూటమి గెలిచి భావిస్తాం. మేము 175 కానీ 160 కానీ కన్ఫర్మ్గా వస్తాయని మేము ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈసారి ఉమా గారు గెలిస్తే మంత్రిగా చూసే అవకాశం. ఉమా గారే మినిస్టర్. సార్ చెప్పండి, ఎలా ఉంది జగన్ గారి పాలన? ఇక్కడ ఉమా గారు గెలుస్తారు. థ్యాంక్స్ సార్.